హలో అండి అందరికీ, నేను మీ అనురాధ. వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. ఈరోజు స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. ఈ స్వీట్ రెసిపీకి పాలు బెల్లం ఉంటే సరిపోతుంది. అందరి ఇంట్లో ఉండేవే కదా. ఈజీగా సింపుల్గా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకునే రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ పైకి ఒక గిన్నె నుంచేసి 1/2 లీటర్ వరకు ప్యాకెట్ పాలని తీసుకుంటున్నాను. నేను ఇవి నార్మల్ పాలని తీసుకుంటున్నాను. మీ దగ్గర ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉన్నట్టయితే ఆ మిల్క్తో కూడా ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్ పాలని తీసుకొని వేడిగా చేసుకోవాలి. వేడిగా చేసుకోవడానికి ఒక సైడ్ పక్కన ఉంచేసి ఒక చిన్న గిన్నెలోకి ఒక 1/2 లెమన్ని పిండుకొని తీసుకుంటున్నాను. సీడ్స్ ఎక్కడ లేకుండా తీసేసుకొని ఇందులోకి ఒక 3 స్పూన్ల వరకు వాటర్ వేసుకొని మొత్తం కలిపేసుకొని పక్కన ఉంచుకోవాలి. పాలు వేడైన తర్వాత ఒక్కసారి పాలని మిక్స్ చేసుకొని ఇందులోకి మనం ముందుగా నిమ్మరసాన్ని కలిపి పెట్టుకున్నాం కదా, ఆ నిమ్మరసాన్ని మరుగుతున్న పాలల్లోకి వేసేసి ఒక్కసారి కలుపుకున్నామంటే పాలు విరగడం స్టార్ట్ అవుతాయి. విరిగిన పాలతో కూడా ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. పాలు విరగలేదు అనుకుంటే నిమ్మరసాన్ని వేసామంటే అప్పటికప్పుడే పాలు విరిగిపోతాయి. ఒకవేళ పాలు విరగలేదు అనుకుంటే ఇంకా కొంచెం నిమ్మరసాన్ని పిండుకోవచ్చు. ఈ విధంగా పాలు విరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీన్ని వడగట్టుకోవాలి. విరిగిన పాలని వడగట్టుకోవడం కోసం స్టెయినర్ పెట్టేసి అందులోకి ఒక క్లాత్ని వేసుకొని విరిగిపోయిన పాలని వేసుకోవాలి. మనకి ఇక్కడ పన్నీర్ వస్తుంది. ఈ పన్నీర్ని మనం పులుపుదనం ఎక్కడ లేకుండా ఇంకొక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇందులోకి నిమ్మరసాన్ని యాడ్ చేసాం కాబట్టి పుల్లగా ఉంటుంది. ఈ విధంగా వాష్ చేసుకున్నామంటే పులుపుదనం మొత్తం పోయి మంచి టేస్టీగా వస్తుంది మనం చేసుకునే స్వీట్. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇందులో వాటర్ ఎక్కడ లేకుండా మొత్తం స్టెయిన్ చేసుకొని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకున్నామంటే పన్నీర్ లాగా ఒక ముద్దలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని కాస్త చల్లారేంతవరకు పక్కన ఉంచేసుకొని స్టవ్ పైకి ఒక మందపాటి గిన్నెని వెడల్పుగా ఉండేది తీసుకోవాలి. 1 కప్పు వరకు బెల్లం, 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. 1/2 లీటర్ పాలంటే 2 కప్పుల వరకు ఉంటాయి కాబట్టి 1 కప్పు వరకు బెల్లం తీసుకున్నాను. స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం కరిగిపోయిన తర్వాత స్టెయిన్ చేసుకోవాలి అనుకుంటే స్టెయిన్ చేసుకొని 2 యాలకులని వేసుకొని పక్కన ఉంచుకోవాలి. మనం స్టెయిన్ చేసుకున్న బెల్లాన్ని మర్దన చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటైనా అరిచేతితో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మర్దన చేసుకోవాలి. అప్పుడే సాఫ్ట్గా అవుతుంది. మనం చేసిన బుల్లెట్స్ ఎక్కడ విరిగిపోకుండా పర్ఫెక్ట్ షేప్లో ఉంటాయి. ఈ విధంగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసేసుకొని చేత్తోనే పొడుగ్గా చేసేసుకొని చాకుతో కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల అన్నీ ఒకే సైజులో వస్తాయి. నేను తీసుకున్న 1/2 లీటర్ పాలకి నాకు 9 వచ్చాయి ఇక్కడ. ఈ విధంగా ఒక్కొక్క దాన్ని తీసుకొని మర్దన చేసుకుంటూ ఒక బుల్లెట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అక్కడక్కడ పగుల్లాగా వస్తున్నాయి అంటే అరిచేతిలో పెట్టుకొనే మర్దన చేసుకోవాలి. గులాబ్ జామున్లని మనం ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అరిచేతిలో పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి. అన్నింటినీ ఒకే సైజులో చిన్నగా ఉండే విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి. మనం పాకంలో వేసినప్పుడు అవి కాస్త పొంగుతాయి కాబట్టి ఈ విధంగా చిన్న చిన్నగానే ఉండే విధంగా ప్రిపేర్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి. నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను కాబట్టి నాకు చిన్న చిన్నగానే చేసుకున్నాను. 9 అనేవి వచ్చాయి. వీటిని ఇప్పుడు మనం స్టెయిన్ చేసుకున్న బెల్లం పాకంలోకి వీటిని వేసుకోవాలి. ఒక్కొక్కటిగా అన్నింటినీ వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పాకం దగ్గరికి వచ్చేంతవరకు ఈ బుల్లెట్స్ అన్నీ పాకాన్ని పీల్చుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే పాకం మంచిగా పీల్చుకొని సాఫ్ట్గా తయారవుతాయి. అన్నింటినీ వేసేసి మూతని కవర్ చేసి 20 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ పైన మాత్రమే వీటిని ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, కాస్త పొంగాయి. ఇంకా కాసేపు ఉడికించుకుంటే కలర్ కూడా చేంజ్ అవుతుంది.
నెయ్యి, నూనె లాంటివి అవసరం లేకుండా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ సమయంలో ఇంట్లో పాలు ఎక్కువగా ఉన్నప్పుడు పాలు ఒకవేళ విరిగిపోతే ఈ విధంగా ట్రై చేయండి. 20 మినిట్స్ తర్వాత ఈ విధంగా స్టిక్కీగా అయితే సరిపోతుంది. మూతని కవర్ చేసుకొని చల్లారేంత వరకు పక్కనుంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.